శ్రమ బలమైనది, నెమ్మది తీయనైనది. అవును, మనము ప్రతిదినము అనుక్షణము పోరాడుతున్న ఈ లోకనాథుడు బలమైనవాడే. కాని అట్టి శ్రమల నుంచి తప్పించి నెమ్మదిగా జీవించు సంవత్సరములు మనకు దయచేయు దేవుని కృప తీయనైనది. అది రుచిచూచి దానిలోని మాధుర్యాన్ని తెలుసుకున్న నాడు మనల్ని ఓడించాలని చూసేది గర్జించు సింహమైనా, సున్నతి లేని ఫిలిష్తీయులైన ఒకడు మేకపిల్లను చీల్చినట్లు వానిని చీల్చి శత్రువుల నుంచి మనలను తప్పించి దేవుని కృప మనకు నెమ్మదిని అనుగ్రహించగలిగినది. అందుకేనేమో సంసోను ఇది ఎరిగి విప్పుడు కథను ఈ విధముగా విప్పాడు. బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను. ఈ మాటలు వినుచున్న మీకందరికీ దేవుని కృప నెమ్మదిని అనుగ్రహించునుగాక. ఆమెన్.